అధ్యక్షత వహించిన విమలక్క గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన జ్ఞాన అలోషియస్ గారికి, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు తిరుమలరావు గారికి, వేదిక మీద ఉన్న సభలో ఉన్న అరుణోదయ సంస్థ ప్రతినిధులు, నాయకులు, గాయకులు, కళాకారులు అందరికీ, ఇంకా ఇతర మిత్రులందరికీ నమస్కారం. ఒక సంస్థ 50 సంవత్సరాల పాటు, ఇటువంటి సంస్థ 50 సంవత్సరాల పాటు బతికి పట్టగట్టిందంటే, ఇప్పటికీ ఇంత బలగంతో ముందుకు నడుస్తుందంటే ఇది తప్పనిసరిగా ఒక విశేషం. ఒకటి, ఆ సంస్థ ఆశయంలోనూ ఆ సంస్థ పని పద్ధతుల్లోనూ ఎంతో బలం ఉంటే తప్ప, ఎంతో విషయం ఉంటే తప్ప ఈ ప్రయాణం ఇంత సుదీర్ఘకాలం కొనసాగదు. ఇంకా కూడా సుదీర్ఘకాలానికి కొనసాగుతుందనే వాగ్దానాన్ని కూడా ఈ సంస్థ ఇప్పుడు మనకి ఇస్తుంది. సాంస్కృతిక రంగంలో విప్లవ ప్రజాస్వామిక భావాన్ని ప్రచారం చేస్తూ క్షేత్రస్థాయిలో పోరాడుతున్న ఉద్యమకారులను ప్రస్తుతిస్తూ వాళ్ళ గురించిన కథల్ని, గాథల్ని ప్రచారం చేస్తూ ప్రజల్లో ఉద్దీపన కలిగిస్తూ 50 సంవత్సరాల పాటు గొప్ప చరిత్రను మూటగట్టుకున్న అరుణోదయకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ 50 ఏళ్ల మహాసభ సందర్భంగా సంస్థ తన ముందు ఏమి చేయాలి, తన కర్తవ్యాలు ఏంటి, వచ్చిన దాన్ని ఎట్లా సమీక్షించుకోవాలి, ఇప్పుడు తక్షణ అవసరమైనటువంటి ఐక్యతను సమాజంలోనూ వివిధ ప్రజాస్వామిక సాంస్కృతిక సంస్థల మధ్య ఎట్లా సాధించుకోవాలి అనే ప్రశ్నల్ని చర్చిస్తుంది. ఆ చర్చిస్తుందని తాను చర్చిస్తున్నానన్న విషయాన్ని ప్రజలతో కూడా తెలియజేసింది సందర్భంగా, సభ సందర్భంగా. నిజానికి ఇవాళ పరిస్థితి ఏంటి, రాజకీయ పరిస్థితి ఏంటి, రాజకీయ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇప్పుడు ముంచుకొస్తున్న ప్రమాదాలు ఏమిటి అనే విషయంలో విప్లవ సంస్థలన్నిటి అవగాహనలో పేచీ పడాల్సింది కానీ, అవగాహనలో లోపం కానీ ఏమీ లేదు. ఇది హిందూ, మెజారిటేరియన్, బ్రాహ్మణీయ, భూస్వామ్య, కార్పొరేట్ నిరంకుశత్వానికి దారితీస్తున్న పరిణామాలను సరిగ్గానే హెచ్చరిక చేస్తున్నాం. మనం విషయాన్ని, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకున్నాం కానీ దాన్ని ఎదుర్కొనే వ్యూహంలో